అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇవాళ బెండకాయ వేసి పచ్చి చేపల కూర వండుతున్నానండి. కొర్రమీను చిలవ చేపే చాలా టేస్ట్ ఉంటుందండి. ఇది అల్లం అండి, తగినంత అల్లము, ఇదిగోండి ఎల్లుల్లిపాయ, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయలు నూరుతానండి. కొంచెం చింతపండు నానబెట్టాను. ఇంకోండి బెండకాయలు, ఇదిగోండి బెండకాయ ఎలాగంటే కాయ చీల్చి 4 చిల్లలుగా వేయాలండి. టేస్ట్ మట్టుకి చాలా బాగుంటుందండి. కాయలాగానే వేయాలండి. ఇదిగోండి కొత్తిమీర అండి, కొత్తిమీర చాలా ఫ్రెష్గా ఉంది. ఇదిగోండి అల్లం అండి, అల్లం కూడా ఫ్రెష్గా ఉంది. ఉండాది వేసాను నేను. ఇదిగోండి అల్లం మాకు తెచ్చారండి వెళ్ళి. బెండకాయ చేపల కూర అండి, పచ్చి చేపలు బెండకాయ. ఇదిగోండి చేపలు చూడండి ఎలా ఉన్నాయో ఏంటో. వావ్, ఇదిగోండి శుభ్రంగా ఉప్పు వేసి కడగాలండి. వీటిని నీట్గా కడుక్కోవాలి. వీటిని ఈ ప్రాసెస్ మొత్తం పెడతా చూడండి ఎలాగో ఏంటో. ఇవన్నీ రోట్లో నూరాలండి. ఇప్పుడు ఇంకోండి రోట్లో ఇవన్నీ నూరుకోవాలండి. చాలా బాగుంటుంది చేపల కూర రోట్లో నూరుకుంటే. బెండకాయ వేసి పచ్చి చేపల కూర వండుతా చూడండి ఎలా ఉంటుందో ప్రాసెస్ మొత్తం. మీకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఎలాగో ఏంటో. చాలా బాగుంటుందండి బెండకాయ వేసి వండుకుంటే. ఏంటి పచ్చి చేపలు బెండకాయ అనుకుంటారా? బాగుంటుంది చూడండి. మీరు కూడా ట్రై చేయండి ఈసారి వండేటప్పుడు ట్రై చేసి చూడండి, వండండి. మీకే తెలుస్తుంది ఎంత బాగుందో. ఎండ బాగా తీవ్రంగా వేస్తుందండి. ప్రతి ఒక్కళ్ళు మజ్జిగ, కొబ్బరి బండం నీళ్ళు తాగండి. పిల్లల్ని అసలు బయట రానివ్వండి. వేడి చేపలు శుభ్రంగా కడుక్కోవాలండి. మళ్ళీ ఉప్పు వేసి ఇట్లా శుభ్రంగా తిప్పాలండి. ఆ కళ్ళు అదంతా కొంచెం పోద్దండి. చేలవ చేప అండి, పెద్ద పెద్ద ముక్కలు చూసారా? బెండకాయ వేసి వండుతానండి, అదిరిపోద్ది వాళ్ళ చేపల కూర. శుభ్రం కట్టుకొచ్చే చేపలు ఉల్లిపాయలు తొక్కేసాను, పచ్చిమిరకాయలు తొక్కాను, అల్లం, వెల్లుల్లిపాయ, ఇగో బెండకాయలు కోసుకుందాము, సీరుద్దాం. ఇవి కడిగి పెట్టుకున్నాము. ఇది కూడా సాలకుండా కొంచెం వేసుకున్నాం. ఇదిగోండి ఈ 2 కూడా కట్ చేసుకున్నాము. తలకాయ ముక్క, ఇదిగోండి కళ్ళు వేసుకుంటున్నాను. కారం 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 తగినంత. చేపల కూర కాబట్టి కొంచెం కారం ఉండాలి. పచ్చిమిరకాయ తొక్కేసుకోండి. పచ్చిమిరకాయ తొక్కుకున్నది, అల్లం వెల్లుల్లి పేస్టు, ఇది వెల్లుల్లి పేస్టు, ఇంకో బెండకాయ ముక్కలు, చింతపండు బాగా నానబెట్టాను కూడా కలిసిపోవాలి. ఈ కారం, ఈ అల్లము, ఉల్లిపాయ అన్నీ వేసి కూడా చక్కగా ముక్క కలిసిపోవాలి. కారుతుంది. నూనెలో వేయించే కాబట్టి, శనగ నూనె పచ్చికం పోతుంది కాబట్టి ముక్క అప్పుడే ఆ నూనెకి మగ్గిపోయింది. కారం ముక్క పెడితేనే అల్లం వెల్లుల్లి అంతా బాగుంటుంది. ఇటు కలుపుకోవాలి, కలిసి అంతవరకు కలుపుకోవాలి.
మొక్క అంతా ఇలా కలుపుకొని కాపుందండి. నూనె వేడి చేసే కదా కలిసిపోతుంది. అయినా కూడా చేప పెద్దగా నీళ్లు పోయే అవసరం లేదండి. చింతపండు పులుసు తక్కువే, అంటే ముక్క మెత్తగా ఉంటుంది కాబట్టి తక్కువ పోసుకొని చికెన్ మటన్ లాగా ఎక్కువసేపు పడితే అవసరం లేదు. ఈ గుండు బెండకాయ ముక్కలు కొత్తిమీర చేపల కూర కొత్త ఆడుకోతుంది బాగా. బెండకాయ మీరు ట్రై చేయండి ఎప్పుడన్నా, ఎలా ఉంటుందో ఏంటో. చూసారా ఎక్కడ స్మెల్లో అదిరిపోతుంది అసలు చేపల కూర. ఇంట్లో చేపల కూర అంటే నాకు చాలా ఇష్టం. నాకే చేపల కూర అంటే ఇష్టం. బాగా తింటాను నేను చేపల కూర అంటే. మామూలుగా ఇష్టం కాదు, చేపల కూర బాగా ఇష్టం. కడిగంటే పోతుంది అప్పుడు ఉడికిపోయింది. గట్టి పెట్టి పెట్టకూడదు, మొక్క పీకిడైపోద్ది. ఇట్లా పట్టుకొని తిట్టాలి. మసాలా కూడా వేస్తాను చూడండి. బెండకాయ చూసారా ఉడిపోయింది. అన్నం పెట్టుకుంటున్నాం.